విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి ఆస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. 2024 జూన్ నెలలో గ్రహ సంచారం ఇలా ఉంది. రవి వృషభంలో సంచారం చేస్తూ 15వ తేదీన మిథునంలోకి ప్రవేశిస్తాడు. మీనంలో సంచరిస్తున్న కుజుడు జూన్ 1వ తేదీన మేషంలోకి ప్రవేశించి ఈ నెలంతా మేషంలోనే సంచరిస్తాడు. బుధుడు వృషభంలో సంచరిస్తూ 14వ తేదీన మిథునంలోకి ప్రవేశించి 15 రోజులు మిథునంలో సంచరించి 29వ తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. గురువు వృషభంలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు వృషభంలో సంచారం చేస్తూ 12వ తేదీన మిథునంలోకి ప్రవేశిస్తాడు. శని తన స్వక్షేత్రమైన కుంభంలో సంచారం చేస్తున్నాడు. రాహు మీనంలోను, కేతువు కన్యలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మకర రాశి వారికి జూన్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు కలిపి మకర రాశిలో ఉంటాయి. మకర రాశికి అధిపతి శని. మకర రాశి వారికి మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. ధన ఆదాయం బాగుంటుంది. బంగారం, నూతన వాహనాలు వంటివి కొనుగోలు చేస్తారు. సంతానానికి సంబంధించిన శుభవార్తలను వింటారు. చివరి వారంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. రాసిన ప్రతి పరీక్షలోనూ మంచి ప్రతిభను కనపరుస్తారు. ఉన్నత విద్యా కోర్సులలో సీట్లను సాధిస్తారు. క్యాంపస్ సెలక్షన్స్కి వెళ్లే విద్యార్థులకు ఈ మాసం మొదటి 2 వారాలు చాలా అనుకూలంగా ఉంటుంది. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ మాసం వాయిదా పడే అవకాశం ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో గుర్తింపు లభిస్తుంది. ఉన్నత పదవి లభించే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ సహోద్యోగులతో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. సహోద్యోగులే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉన్నందున సహోద్యోగులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ మాసం వ్యాపారస్తులకు అనుకూలంగానే ఉంటుంది. భాగస్వామి వ్యాపారంలో భాగస్వాముల మధ్య విభేదాల వల్ల వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవుతాయి. వివాహ ప్రయత్నం చేసేవారికి మొదట 3 వారాలు కోరుకున్న సంబంధం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారికి గృహంలో ఆనందం, ఆహ్లాదం ఉంటుంది. చివరి వారంలో జీవిత భాగస్వామితో చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంటుంది. సంతానానికి విద్యలో అభివృద్ధి, ఉద్యోగం రావడం వంటి శుభవార్తలను వింటారు. వాహనాల కొనుగోలు, బంగారం కొనుగోలు వంటి విషయాల్లో ధన సంబంధిత వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. మకర రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం ద్వారా అంతా మంచి జరుగుతుంది.